అప్పుడు అలంలో తప్పు ఏం లేవు అని బదులు చెప్పి ఆ సన్యాసిని అట్లదే దాని అని చెప్పాను. ఆ విధంగా చెప్పి సన్యాసిని అక్కడి నుండి వెళ్ళిపోయి కొంచెం దూరం పోయి ఆ చెట్టు కింద కూర్చొని విధంగా వైష్ణవ సాధవు నిశ్చయకులతో నెరవేర్చుకొని అడవులో చూసి తెల్లబోయిన బరువు తగ్గి పడవ పైకి తీయను. ఆ వైష్ణవుడు సాధవు తన పడవలో ధనంలో ఉన్న చుంచు బదులుగా ఆ కాలం చూసి మార్చి కొంతసేపటికి వెళ్ళి తెచ్చుకొని పిలిపించగలను. అప్పుడు అల్లుడు మామను చూసి ఏ చుట్టూ వల్ల ప్రయోజనము చేయుచును. సన్యాసి చెప్పించిన కనుక ఇట్లయిందని ఏ చేసిన ఆ సన్యాసిని చేయగలము కనుక ఆయన ప్రార్థించుని అలా చేసిన ధనం లభించని చెప్పాను. ఆ వైష్ణవుని ఇట్లా మాట విని పరుగున ఆ సన్యాసి యొద్దలో పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా అజ్ఞానులు అవి దేనికై నీతో పరిహారం మాట్లాడినా అపరాధం క్షమించు, నన్ను క్షమించు అని అనేక విధానం ప్రార్థించును. అప్పుడు సన్యాసి ఆ వైష్ణవం చూసి, వ్రతము సత్యనారాయణ వ్రతము చేయొద్దని చెప్పి ఈ వ్రతం చేయకపోవడం వల్లనే నీకు ఇట్లా బాధలు కలిగి అని చెప్పాను. వైష్ణవ సన్యాసిని చూసి, ప్రభు లోకం నీ మాయ వల్ల నిన్ను ఇండి బ్రహ్మణ దేవత చూసి నిన్ను గ్రహించగలను అని నాపై కరుణ చూపి అని ధనము నాకు లభించినట్టు చేసి నన్ను రక్షించము అని చేసిన విధంగా చాచి అందువలన సంతుష్టైన మకర పడవలో భక్తులై ధనవంతులు పిచ్చి అంతేను. తర్వాత వైష్ణవ పడవకి ధనంలో యథావిధంగా పక్కన ఎక్కడి నుండి అక్కడి నుండి సత్యనారాయణ అనుగ్రహం వల్ల ధనం లభించుకుని సంతోషించి సర్వనగరం తోట వల్ల బయలుదేరును. తర్వాత వైష్ణవుడు అల్లుడు అదే తన రత్నపుత అని చెప్పి తన రాక భార్యపుత చేసి రమ్మని దూత పంపెను. ఆ దూత నగరం పోయి లీలావతి చూసి, అమ్మ నీ భర్తయు అల్లుడు వచ్చును, పడవ ఇప్పుడే చేరింది అని చెప్పాను. ఆ లీలావతి ఆ దూత మాట విన చాలా ఆనందం అనిపించి అయి సత్యనారాయణ తర్వాత ముగించి రమ్మి నేను పడవ దగ్గరికి పోతును అని కుమార్తె తొందర చేసి బయలుదేరి వెళ్ళి అంత కుమార్తె పూజ పూర్తిగానే చేయడానికి కానీ ఆ తొందరతో ప్రసాదం పుచ్చుకొనుటకు మర్చిపోయాను. అందువలన సత్యనారాయణ స్వామి వ్రతం కోపం వచ్చి ధనము అల్లుడితో సహితంగానే రేవులో గానున్న పడవను ముంచేసేలా తీయుదును. అందువారంతా చూసి ఆశ్చర్యపోయి వైష్ణవ భార్య కుమార్తె దుఃఖించుడు. వారందరూ ఇట్లు దుఃఖించుట తల్లి తమ కుమార్తె చూసి వినిపించి, అల్లుడా చూసుడుగాను నా తోడు కూడా ముగించిపోయి కదా అని అంత శ్రీ సత్యనారాయణ స్వామి మహాత్మ్యాన్ని తలుచుకొని కుమార్తె కౌలించుకొని పిలిపించిన. కలవతి తన భర్త చనిపోయి చూసి అతను పాదంలో కై వాటితో సాగ్రాములకు చేయటం సిద్ధమై వైష్ణవుని ఆశ చూసి దుఃఖంను ఇది అంతం సత్యనారాయణ స్వామి మహాత్మ్యాన్ని చేసేను. నిశ్చయించుకొని నా శక్తి సమర్థించి నా స్వామి కొలిదేన అని నిశ్చయించుకొని అందరూ పిలిచి తన అభిప్రాయం చెప్పి సాష్టాంగా నమస్కారం చేసి వేడుకొనేను. అంత సత్యనారాయణ స్వామి వైష్ణవుని కరుణించి, ఓ వైష్ణవు నీ కుమార్తె ప్రసాదం భుజించకుండానే భర్త చూసుటకు వచ్చినది. ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకొని వచ్చినతో అంత శుభం కలుగు అని చెప్పాను. ఆ విధంగా ఆకాశం నుండి నిలబడిన మాట విన్న కలవతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి ఇచ్చాను. ఆ తిరిగి సముద్ర తీరం వచ్చిన తన భర్త నావతో కూడా పైన తెలియజేయను. అది చూసి అందరూ చాలా ఆనందించి అప్పుడు కలవతి తండ్రి చూసి, తండ్రి ఇంకా ఆలస్యం లేలా చేసేసిన ఇంటికి పోవు చూసి రమ్య అని అడుగు వైష్ణవ బంధుమిత్రులు కలిసి అక్కడికి సత్యనారాయణ వ్రతం ఆచరించి పిమ్మడ దుఃఖం కలుగు చేసెను. తర్వాత వైష్ణవుడు బతికినంత కాలం పౌర్ణమి తిథి యందు రవి సక్రమముందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయును. జీవితాంత కాలము సకల సుఖమును అనుభవించు అంతర్గం స్వర్గలోకం పొందిను. శ్రీ సత్యనారాయణ స్వామి పోయిందా నాలుగోది అయిపోయింది. ఓం 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 దుపాగ్రపయామి దీపం దర్శయామి. అద్భుతాలు అక్కడ పెట్టండి. దీపం దర్శయామి, దీపం చెప్పి నైవేద్యమైందను అన్నీ అయిపోయినాయి. పూలు
సత్యనారాయణ స్వామి అనుకుంటాను. సూత మహారాజు అక్కడ ఎట్లా చెప్పేది, ఓ ముని మరి యొక్క కథ చెప్పే వినుడు. పూర్వంలో తుంగరాజు అనే రాజు ప్రజలు కన్న తండ్రిలే చూసి రాజ్యపాలన చేయును. ఆ తుంగరాజు ఒకనాడు అరణ్యవాసం పోయి అనేక జంతువులు సవరించి తిరిగి ఇట్టి వచ్చును. మార్గంలో మారేడు చెట్లు కింద గొల్లాలు బంధువులతో చేయుచును వధం చేయుచు చూసి మనోగర్వంతో అక్కడి నుండి స్వామి నమస్కరించి పోయాను. తర్వాత గొల్లల్లో ప్రసాదం తెచ్చి రాజు ముందు ఇచ్చి మగర పూజ స్థలం పోయి అందరూ భక్తులు ప్రసాదం భుజించిరి. ఆ రాజు ప్రసాదం భుజించగానే తన నగరంకు వెళ్ళాడు పోయిన. అందువల్ల సత్యనారాయణ స్వామి రాజుపై ఆగ్రహం తెచ్చుకుని అందుచే ఆ రాజు యొక్క సద్గుణ కుమారుడు చనిపోయాను. సకల సంపద హరించిపోయింది. క్రమంగా దరిద్రం సంపాదించాను. తర్వాత అనేక కష్టాలను సంపాదించాను. ఇది అంతా చూసి రాజు తనలో తాను ఇట్లా తలసిపోయిన ఆహా గొల్లము ఇచ్చిన నీచముగా భావించి స్వామి ప్రసాదించిన సత్యనారాయణ స్వామి గోవిందా గోవిందా. స్వామి గోవిందా, కృష్ణావతార గోవిందా, కృష్ణావతార గోవిందా.